హైదరాబాద్ నగరంలో రామారావు అంటే తెలియనివారు లేరు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కాని ఆ సామ్రాజ్యం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో కన్నీరు దాగి ఉంది. రామారావు భార్య సుమతి, వాళ్ల ఏకైక కొడుకు అభిరామ్కు 2 ఏళ్ల వయసున్నప్పుడే క్యాన్సర్తో కన్నుమూసింది. కట్టుకున్న భార్య చనిపోయినప్పుడు రామారావు గుండె పగిలిపోయింది. చుట్టుపక్కల వాళ్లంతా రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కాని రామారావు ససేమిరా అన్నాడు. నా కొడుకుకి సవతి తల్లి ప్రేమ అవసరం లేదు, వాడికి తల్లి తండ్రి అన్నీ నేనే అవుతాను అని శపథం చేశాడు. అప్పట్నుంచి రామారావు జీవితం అభిరామ్ చుట్టూనే తిరగడం మొదలైంది. కొడుక్కి అమ్మలేని లోటు తెలియకూడదని ఉదయం లేచిన దగ్గర్నుండి వాడికి స్నానం చేయించడం, గోరుముద్దలు తినిపించడం, స్కూల్కి తీసుకెళ్లడం అన్నీ తనే చేసేవాడు. అభిరామ్ ఏది అడిగితే అది మరుసటి రోజు ఉదయానికి వాడి కళ్ల ముందు ఉండేది. లక్షల రూపాయలు వెచ్చించి దేశంలోనే అత్యుత్తమ స్కూల్స్ కాలేజీల్లో చదివించాడు. తండ్రి ప్రేమలో మునిగితేలిన అభిరామ్కు కూడా రామారావంటే ప్రాణం. మా నాన్నే నా దేవుడు అని స్నేహితులందరితో సగర్వంగా చెప్పేవాడు. కాలక్రమంలో అభిరామ్ పెద్దవాడయ్యాడు. అమెరికాలో మాస్టర్స్ పూర్తిచేసి ఇండియాకి వచ్చి తండ్రి వ్యాపార బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాడు. కొడుకు ఎదుగుదల చూసి ఆ తండ్రి మురిసిపోయాడు. అభిరామ్కు పెళ్లి చేయాలని రామారావు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. అదే సమయంలో అభిరామ్ ఒక పార్టీలో నందిని అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. నందిని అందంగా ఉంటుంది, కాని ఆమె మనసు నిండా స్వార్థం, డబ్బుమీద విపరీతమైన ఆశ. అభిరామ్ 100 కోట్ల ఆస్తిపరుడు అని తెలుసుకుని పక్కా ప్రణాళికతో వాడికి దగ్గరైంది. అమాయకుడైన అభిరామ్ ఆమె వలలో పడిపోయాడు. ఈ విషయం రామారావుకు చెప్పగానే కొడుకు ఇష్టమే తన ఇష్టం అనుకుని ఎంతో ఘనంగా పెళ్లి చేశాడు. నందిని అత్తింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఆ ఇంటి వైభవం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఆస్తి మొత్తం నా గుప్పిట్లోకి రావాలి, ఈ ముసలోడుంటే నా ఆటలు సాగవ్ అని మనసులోనే అనుకుంది. పైకి మాత్రం రామారావు దగ్గర ఎంతో వినయంగా నటించడం మొదలుపెట్టింది. మావయ్యగారు, మీకు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ తీయని మాటలు చెప్పింది. రామారావు కూడా ఆమెను సొంత కూతుర్లా ఆదరించాడు. ఇంట్లో పనులకు డజను మంది పనివాళ్లు ఉన్నా కోడలు తనపై చూపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోయాడు. 6 నెలలు గడిచాయి. నందిని తన అసలు ఆట మొదలుపెట్టింది. రాత్రిపూట పడకగదిలో అభిరామ్ చెవిలో విషం పోయడం ప్రారంభించింది. ఏవండి, మావయ్యగారు ఆస్తి అంతా తన పేరు మీదే ఉంచుకున్నారు కదా, రేపు పొద్దున్న ఆయనకు మతిమరుపు వచ్చి ఆ ఆస్తిని ఎవరికైనా రాసిస్తే మన పరిస్థితేంటి? ఆయనకు ఆ మధ్య ఒక ట్రస్ట్ వాళ్లతో పరిచయం ఏర్పడింది, వాళ్లకు కోట్లు దానం చేస్తున్నారని విన్నాను అని అబద్ధాలు చెప్పింది. మొదట్లో అభిరామ్ ఆమె మాటలను కొట్టిపారేశాడు. నాన్న అలాంటివాడు కాదు నందిని, నాకోసమే ఆయన బతుకుతున్నాడు అన్నాడు. కాని నందిని ఊరుకోలేదు. ఒకరోజు రామారావు కళ్లజోడు టేబుల్ మీద ఉండగా కావాలనే దాన్ని కిందపడేసి కాలితో తొక్కి విరగ్గొట్టింది. రామారావు వచ్చి చూసి, ఎవరు విరగ్గొట్టారమ్మా అని అమాయకంగా అడిగాడు. సరిగ్గా అదే సమయానికి అభిరామ్ అక్కడికి వచ్చాడు. వెంటనే నందిని కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి మావయ్యగారు, పొరపాటున తగిలింది, దానికి నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమని ఎందుకు తిడుతున్నారు అంటూ భోరున ఏడ్చింది. రామారావు కంగుతిన్నాడు. నేనెప్పుడన్నాను తల్లి అని ఆశ్చర్యపోయాడు. కాని అభిరామ్ కళ్ళు ఎర్రబడ్డాయి. భార్య కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. నాన్నా, పొరపాటున జరిగితే ఎందుకు తననంత మాటంటారు అని తండ్రిని మొదటిసారిగా ఎదిరించాడు. రామారావుకు ఏడుపు వచ్చింది. కాని కొడుకుమీద ప్రేమతో మౌనంగా ఉండిపోయాడు. ఇలాంటి నాటకాలు ఎన్నో ఆడి తండ్రి కొడుకుల మధ్య నందిని భారీ అగాధాన్ని సృష్టించింది. ఒకరోజు రాత్రి నందిని పెద్ద నాటకానికి తెరతీసింది. గదిలో నిద్రమాత్రలు మింగినట్లు నటిస్తూ స్పృహ తప్పి పడిపోయింది. అభిరామ్ కంగారుగా ఆమెను లేపాడు. నందిని, ఎందుకిలా చేశావు అని ఏడ్చాడు. నందిని ఏడుస్తూ, మీ నాన్నగారు నన్ను రోజురోజుకు సైకలాజికల్గా టార్చర్ చేస్తున్నారు. ఈ ఇంట్లో నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, కనీసం నా పేరు మీద ఒక ఇల్లు కూడా లేదు. రేపాయన నన్ను గెంటేస్తే నేనెక్కడికి వెళ్ళాలి? నాకీ ఆస్తి వద్దు, ప్రాణాలే వదిలేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేసింది. అభిరామ్ పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామారావు దగ్గరకు కొన్ని డాక్యుమెంట్లు తీసుకువచ్చారు. నాన్నా, మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన లోన్ పేపర్స్ ఇవి, ఇక్కడ మీరు సంతకాలు చెయ్యాలి
అని అబద్ధం చెప్పాడు. రామారావు కొడుకుని గుడ్డిగా నమ్మాడు. కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా, పేపర్లు చదవకుండా కొడుకు చూపించిన ప్రతీ చోటా సంతకాలు చేసేశాడు. ఆ సంతకాలతో తన సొంత ఇల్లు, కంపెనీ షేర్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అభిరామ్ నందినీల పేరుమీదకు మారిపోయాయని ఆ తండ్రికి తెలియదు. వారం రోజులు గడిచాయి. అన్ని ఆస్తులు తమ పేరుమీదకు మారాయని నిర్ధారించుకున్నాక నందిని తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఉదయం రామారావు పేపర్ చదువుతుండగా 2 సెక్యూరిటీ గార్డులు ఆయన పక్కన వచ్చి నిలబడ్డారు. నందిని స్టైల్గా కాఫీ తాగుతూ మెట్లు దిగి వచ్చింది. ఏంటి మావయ్యగారు, ఇంకా ఈ ఇంట్లో కూర్చున్నారు? టైం అయిపోయింది, బయటకు నరవండి అంది అహంకారంగా. రామారావుకు అర్థం కాలేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అన్నాడు. మర్యాదగా చెప్తున్నాను వినండి. ఈ ఇల్లు, ఆస్తి అన్నీ నా భర్త పేరుమీద, నా పేరుమీదున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని భరించిందే దీనికోసం. ఆ కాగితాల మీద సంతకం చేసింది మీరే. ఇక మీతో మాకు అవసరం లేదు. గెట్ అవుట్ అని అరిచింది నందిని. రామారావు గుండె ఆగినంత పనైంది. పరుగున కొడుకు గదిలోకి వెళ్లాడు. అభిరామ్ తలదించుకుని నిలబడి ఉన్నాడు. ఒరే అభిరామ్, ఏంత్రా తల్లిదండ్రి, అన్నీ నేనై పెంచిన నన్నే మోసం చేస్తావా? నా ఆస్తి నీకే కదరాపోయేది, మరి ఈ నాటకం ఎందుకురా? నాకేదైనా పాలు కల్పించి చంపేస్తే పోయేది కదరా అని భోరున విలపించాడు. అభిరామ్ కంట నీరు పెడుతూనే, నన్ను క్షమించు నాన్నా. నందిని లేకపోతే నేను బతకలేను. తను ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే మీరు ఇక్కడ్నుండి వెళ్ళక తప్పదు. మీకు నెల నెలా ఒక 10,000 నా అకౌంట్ నుండి పంపిస్తాను. ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోండి అన్నాడు కఠినంగా. ఆ మాటలు రామారావు గుండెను రంపంతో కోసినట్వనిపించింది. తాను పెంచిన కొడుకు, భార్య మోజులో పడి తనను రోడ్డున పడేశాడనే అర్థమైంది. కన్నీళ్లు తుడుచుకుని ఆత్మగౌరవంతో, కట్టుబట్టలతో తన చేతులతో కట్టుకున్న ఆ ఇంద్రభవనంలాంటి ఇంటి నుండి బయటకు నడిచాడు. రోడ్డు మీదకు వచ్చిన రామారావు జీవితం శూన్యంగా అనిపించింది. పార్కులో కూర్చుని తన భార్య ఫోటో చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. చూసావా సుమతి, మన కొడుకు నన్ను అనాథం చేశాడు అని కుమిలిపోయాడు. చావు ఒక్కటే తనకు శరణ్యమనిపించింది. కాని రామారావు ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యాపారవేత్త. అతనిలో ఒక ఫైటరున్నాడు. అప్పుడే అతని మనసులో ఒక బలమైన ఆలోచన మెదిలింది. కింద పడటం ఓటమి కాదు, పడిన చోటే ఆగిపోవడం అసలైన ఓటమి. అవును, తాను ఓడిపోలేదు, మోసపోయాడు. తన కొడుక్కి గుడ్డిగా ప్రేమను పంచాడే తప్ప లోకాన్ని ఎలా చదవాలో నేర్పలేదు. ఇప్పుడు ఆ కఠినమైన పాఠం నేర్పాల్సిన బాధ్యత కూడా తనదే అని నిర్ణయించుకున్నారు. కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచాడు. రామారావు వ్యాపారంలో ఎంతో దూరదృష్టి ఉన్నవాడు. తన ఆస్తులన్నీ కొడుకుకి రాసిచ్చినా ఎవరికీ తెలియకుండా ఒక హిడెన్ కార్పొరేట్ అకౌంట్లో 50 కోట్లు డిపాజిట్ చేసి దాన్ని ఒక ప్రైవేట్ ట్రస్ట్ పేరు మీద ఉంచాడు. దానికి ఏకైక చైర్మన్ ఆయనే. అలాగే ఆయనకు మార్కెట్లో ఎంతో పలుకుబడి, నమ్మకమైన స్నేహితులు ఉన్నారు. రామారావు తన పాత స్నేహితుడు లాయరైన శేఖర్ను కలిశాడు. తన ప్లాన్ మొత్తం వివరించాడు. ఒక కొత్త ఆట మొదలైంది. రామారావు ఇంట్లోంచి వెళ్ళిపోయాక నందిని, అభిరామ్లు విలాసవంతమైన జీవితం గడపడం మొదలుపెట్టారు. నందిని తన బంధువులందర్నీ ఇంటికి పిలిపించి పార్టీలు చేసుకుంది. ఒకరోజు లాయర్ శేఖర్ ద్వారా నందినికి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పరిచయమైంది. సింగపూర్లో ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వస్తోంది. అందులో 200 కోట్లు పెట్టుబడి పెడితే 6 నెలల్లో 500 కోట్లవుతుంది అని శేఖర్ వేసిన ఎరలో నందిని పడింది. అభిరామ్కు వ్యాపారం గురించి అంతగా తెలియదు. నందిని అతన్ని ఒప్పించి ఉన్న ఆస్తులన్నీ తాకట్టుపెట్టి బ్యాంకుల నుండి అప్పులు తెచ్చి ఆ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టింది. కాగితాల మీద సంతకాలు నందిని, అభిరామ్లవే ఉన్నాయి కాబట్టి లీగల్గా పూర్తి బాధ్యత వాళ్లదే. 3 నెలల తర్వాత పిడుగులాంటి వార్త. సింగపూర్ ప్రాజెక్ట్ ఫేక్ అని, వాళ్ల డబ్బులు తీసుకున్న ఏజెన్సీ బోర్డు తిప్పేసిందని తెలిసింది. అది రామారావు చేయించిన ప్లానని వాళ్లకు తెలియదు. 100 కోట్ల అప్పుల పాలయ్యారు. బ్యాంకు వాళ్లు వచ్చి ఆస్తులు, ఇల్లు సీజ్ చేశారు. రాత్రికి రాత్రే అభిరామ్, నందిని రోడ్డున పడ్డారు. అప్పుడు నందిని అసలు రంగు బయటపడింది. నీలాంటి చేతకానివాడిని చేసుకున్నందుకే నాకీ గతి పట్టింది. నా కర్మకాలి నీతో పెళ్లికి ఒప్పుకున్నాను అని అభిరామ్ను నడిరోడ్డు మీద దారుణంగా తిట్టి వాడి ముఖం మీద ఉమ్మివేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అభిరామ్కు అప్పుడు జ్ఞానోదయమైంది. తన తండ్రిని కాదని, దేవుడిలాంటి మనిషిని రోడ్డు మీదకు గెంటేసి ఎవరినైతే గుడ్డిగా నమ్మాడో
ఆమె తనను నడిసముద్రంలో ముంచేసి వెళ్ళిపోయిందని అర్థమైంది. అభిరామ్ పరిస్థితి పిచ్చోడిలా తయారైంది. చేతిలో ఒక్క రూపాయి లేదు. భార్య వదిలేసింది. ఉండటానికి ఇల్లు లేదు. సరిగ్గా తాను తన తండ్రిని ఏ స్థితిలో పంపించాడో ఇప్పుడు తాను అదే స్థితికి చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాడు. అప్పుడే అక్కడికి ఒక ఖరీదైన బెంచ్ కారు వచ్చి ఆగింది. అందులోంచి లాయర్ శేఖర్ దిగాడు. అభిరామ్, ఆగు, నిన్ను కలవాలని మా బాస్ వెయిట్ చేస్తున్నారు అంటూ అతన్ని కార్లో ఎక్కించుకుని ఒక పెద్ద 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్లాడు. ఆ హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో రాజసం ఉట్టిపడేలా సూట్ వేసుకుని చేతిలో కాఫీ కప్పు పట్టుకుని కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. అతన్ని చూడగానే అభిరామ్కి గుండె ఆగిపోయినంత పనైంది. అతను మరెవరో కాదు, తన తండ్రి రామారావు. అభిరామ్ పరుగున వెళ్లి తండ్రి కాళ్లమీద పడిపోయాడు. నాన్నా, నన్ను క్షమించు నాన్నా. ఆ రాక్షసి మాటలు విని కళ్ళు మూసుకుపోయాయి. దేవుడిలాంటి నిన్ను మోసం చేసి నేను చేసిన పాపానికి దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు. నా ఇల్లు, నా ఆస్తి, నా భార్య అన్నీ పోయాయి. నేను అనాథనైపోయాను నాన్నా, ప్లీజ్ నన్ను క్షమించు అంటూ భోరున ఏడ్చాడు. రామారావు కళ్లలో కన్నీళ్లు ఉన్నా ముఖంలో ఎంతో గంభీరత ఉంది. కొడుకుని పైకి లేపలేదు. అభిరామ్, నీ ఆస్తి పోలేదు. నీ భార్య మోసం చేసిన ఆ కంపెనీ నాదే. నీ అహంకారాన్ని, నీ భార్య అత్యాశను అణచడానికి నేనే ఆ ఉచ్చుపన్నాను. ఇప్పుడు నీ ఆస్తి మొత్తం తిరిగి నా చేతికే వచ్చింది. నా ఒక్క సంతకంతో నువ్వు మళ్లీ కోటీశ్వరుడివవుతావు. కానీ రామారావు కొంచెం ఆగి కఠినంగా అన్నాడు, కాని ఆ సంతకం నేను చెయ్యను. ఆ ఆస్తి నేను అనాథ ఆశ్రమాలకు రాసిస్తున్నాను. తండ్రి ప్రేమను అలుసుగా తీసుకుని కన్నవాళ్లని అనాథల్ని చేసిన నీలాంటి వాళ్లకు ఆస్తిని అనుభవించే అర్హత లేదు. నీకు డబ్బు ముఖ్యం అనుకున్నావు, కాని డబ్బు కంటే మనుషులు, బంధాలు ముఖ్యమని తెలుసుకోలేకపోయావు. అందుకే నీకు ఈ కఠినమైన శిక్ష. నేను నిన్ను క్షమించాను అభిరామ్, ఎందుకంటే నువ్వు నా రక్తం పంచుకు పుట్టావు. కాని నిన్ను మళ్లీ నా ఇంట్లోకి రానివ్వను. నీ కష్టార్జితంతో నీ చెమట చిందించి నువ్వు పైకిరా. ఒక సామాన్యుడ్లా బతకడం నేర్చుకో. ఆకలి విలువ, బంధం విలువ తెలిసిన రోజున నువ్వే నా దగ్గరకు వస్తావు. అంతవరకు నా నీడ కూడా నీమీద పడదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అభిరామ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రి మనసులో తానెంత పెద్ద గాయం చేశాడో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. తాను చేసిన ద్రోహానికి క్షమాపణ లేదని, తన తప్పును దిద్దుకోవడానికి ఒక కొత్త జీవితాన్ని సామాన్యుడిగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి పాదాలకు మరోసారి నమస్కరించి ఖాళీ చేతులతో అక్కడ్నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రామారావు కన్నీళ్లతో కొడుకు వెళ్లే దారివైపు చూస్తూ ఉండిపోయాడు. కఠినమైన నిర్ణయం తీసుకున్నా కొడుకు మంచివాడిగా మారతాడన్న నమ్మకం ఆ తండ్రి కళ్లలో కనిపించింది. బంధాలు, అనుబంధాలు డబ్బుతో కొలవలేనివి. మన ఎదుగుదల కోసం సర్వస్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను మోసం చేస్తే కర్మరూపంలో అదే మోసం రెట్టింపై తిరిగి వస్తుంది. కన్నవారిని గౌరవించని ఏ జీవితమూ విజయం సాధించదు. ఈ గుండెల్ని పిండేసే ఎమోషనల్ కథ మీకు నచ్చినట్లయితే మీ తల్లిదండ్రులపై మీకున్న ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన నవలాలోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.